అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశంలో రెండు ముఖ్యమైన అంశాలు మాట్లాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే గతంలో మీరు చూసుకోవాలి, గత 10 సంవత్సరాల్లో చేసిన దోపిడీ రాజకీయాలు, దౌర్జన్యాలు, పేద ప్రజల పొట్టని కొట్టి, కార్మికుడి పొట్టని కొట్టి టీఆర్ఎస్ నాయకులు లంచాలు తీసుకొని 20,000 నెలకి 20,000 ఉన్న జీతానికి 5 లక్షల పైన లంచాలు తీసుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీ నాయకులదని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నిన్న కూడా చాలామంది కార్మికులను కలవడం జరిగింది. కార్మికుల ద్రోహి టీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్మికులకు అండదండగా ఉండి వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి గత 10 సంవత్సరాలు తెలంగాణ పోరాటంలో కార్మికుల పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా పెద్దది. తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళని కలవకుండా దూరం పెట్టి, చాలా ఇబ్బంది పెట్టి, వాళ్ళకి తగిన మినిమం వేజులు కానివ్వండి, వాళ్ళకి తగిన పర్క్స్ కానివ్వండి, వాళ్ళని దూరం పెట్టి చాలా హింసించడం జరిగింది. ఇదంతా కార్మికులు, ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే కార్మికుడికి ఏమన్నా అయితే అవ్వంది ప్రభుత్వం ఉంటుంది, ఇన్సూరెన్స్ 1 crore రూపీస్ దాకా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా దక్కుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలో రాగానే అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నేను గత 10-12 సంవత్సరాలు 5,000 పైగా కార్మికులతోటి పనిచేసి వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని ఒక కార్మికుల అండదండగా ఉంటూ ఇప్పుడు ఈ కొత్త పాత్రలో ఖచ్చితంగా ఏదైతే 100,000 కార్మికులతోటి ఉన్న నా అనుబంధానికి ఇప్పుడు లక్షల పైన కార్మికులతోటి అనుబంధం పెంచుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో ముఖ్యమైన అంశము, దళితుల ద్రోహి బీజేపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పినాము, బ్రిటిష్ పరిపాలన ఎట్లయితే మన భారతదేశంని హిందూ ముస్లిం మతాల మీద చిచ్చులు పెట్టి, గొడవలు పెట్టి మన దేశాన్నే సగంగా ఎట్లయితే చేసిందో, ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ అదే విధంగా ప్రవర్తిస్తుంది. కులాల మధ్యలో డివిజన్స్ చేస్తూ, ఈ కులం ఆ కులం అని చెప్పి డివిజన్స్ చేస్తూ చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మీ అందరు గమనించాలి. ఇప్పుడు అహంకారం వర్సెస్ అభివృద్ధి అని చెప్పి పోరాటం నడుస్తుంది. అభివృద్ధి బాటలో వెళ్దాము, ట్రాక్ రికార్డ్ చూడండి, మంచి పనులు చేసినవి చూడండి, ఇంకా మంచి పని చేసే అవకాశం దక్కితే ఇంకా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, మతాల మీద, కులాల మీద డివిజన్ చేస్తూ రాజకీయాలు చేసి మేం గొప్ప అని చెప్పుకుంటూ పోరాడే రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పి మీరందరూ ఈ సందర్భంగా గుర్తించాలని చెప్పి చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ జరుగుతా